హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఎన్కే యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియో చేయడం జరిగింది. సో వివిధ రకాల కూరగాయలతోటి మనము సాంబార్ని ఎలా తయారు చేసుకోవాలి. మనము ఇంట్లో చేసుకునే సాధారణంగా మనం ఎప్పుడు చూస్తుంటాము, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ తోటి మనం వెజిటేబుల్స్ కూరని తయారు చేసుకుంటుంటాము. కానీ ఈరోజు బెండకాయ, మునక్కాయలు, క్యారెట్, టమాటా వీటన్నిటిని ఉపయోగించి మనము ఒక రసాన్ని సాంబార్ని తయారు చేస్తున్నాము. సో ముందుగా ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకున్న తర్వాత మనము ఉల్లిగడ్డలు, మిర్చి ఇవన్నీ వేసుకొని ఫస్ట్ వాటిని వేడి చేయాలి. అలాగైన తర్వాత కొద్దిసేపు తర్వాత వాటిలో మనం కట్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నిటిని వేసి మనము అవి కొద్దిగా ఉడికే వరకు అలానే మనం కలుపుతూ ఉండాలి. సో అలా కొద్దిసేపు తర్వాత అవి బాగా మిక్స్ అవుతాయి. తర్వాత వాటిలో కూర అనేది మనకు సాంబార్ రెడీ చేసుకోవడానికి ముందుగా ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసుకోవాలి. నూనెలో బాగా వేగిన తర్వాత మనము బాగా వీటిని వేడిగా ఉడికించాలి. తర్వాత ఒక బౌల్లో మనకు కావాల్సినటువంటి సరిపోయేటువంటి వాటర్ని ఒక బౌల్లో మనం ముందరనే రెడీ చేసుకొని పెట్టుకోవాలను. అందులో పసుపు, కారం, మసాలా అవన్నీ కలిపి పెట్టుకోవాలను. సో దానిలోకి మనము ఇప్పుడు బాగా ఉడికినటువంటి కూరగాయల్లోనికి మనము వాటర్ని కలిపి పెట్టుకునేటువంటి వాటర్ని మనము పోసుకోవాలి. సో ఈ విధంగా చేసిన తర్వాత బాగా వేడి చేసి వాటిని ఉడికించాలి. ఉడికిన తర్వాత కొద్దిసేపులకి మనకు సాంబార్ రసం అనేది బాగా నీట్గా తయారవుతుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఎన్కే యూట్యూబ్ ఛానల్.